హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 3N E-Learning. అండ్ మీరందరికీ నేను ధరణ్ సార్ లాగా తెలుసు అనమాట. అండ్ యూ గైస్ నో దాట్ లాస్ట్ 6-7 ఇయర్స్గా నేను ఏస్ ఇంజనీరింగ్ అకాడమీతో అసోసియేట్ అయి ఉన్నాను. అండ్ ఇప్పుడు మనం 3N E-Learning అనే కొత్త ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసాం. అండ్ ద మెయిన్ మోటో ఆఫ్ 3N E-Learning ఇస్ టు ప్రొవైడ్ కోర్సెస్ అది ఏవైనా కావచ్చు, అప్స్కిల్లింగ్ కోర్సెస్ కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ కావచ్చు, అవి ఏవైనా కానీ మనం అఫోర్డబుల్ ప్రైజింగ్లో ఇవ్వడానికి రీసెంట్గా మనం ఈ ఇన్స్టిట్యూట్ని ఆర్ అకాడమీని స్టార్ట్ చేసాం. అండ్ యూ గైస్ నో దిస్ వెల్. ఇప్పుడు ఏంటి అని అంటే రేపు అంటే విచ్ ఈజ్ ఆన్ అక్షయ తృతీయ 19th April 2026 మనం AEEకి AMVIకి సంబంధించిన కోర్సెస్ లాంచ్ చేయబోతున్నాం. ఈవెన్ ఫర్ IPO ఓన్లీ కొంత సిలబస్ మాత్రమే మనం IPOకి కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించిన కొంత సిలబస్ని మనం రేపు లాంచ్ చేయబోతున్నాం. బట్ బిఫోర్ మూవింగ్ అహెడ్, లెట్స్ ఫస్ట్ అనలైజ్ వాట్ ఈస్ ద సిలబస్ దట్ వీ హ్యావ్ for both AMVI as well as AEE. This is the AEE syllabus. AEEకి ఏంటి అని అంటే పేపర్ 2లో అంటే AEE జనరల్గా 3 పేపర్స్లో ఉంటుంది. పేపర్ 1 మనకి తెలిసినట్లు GS అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసరికి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటుంది. See, paper 1 complete, that is for 150 marks. Paper 2, which is strength of materials and fluid mechanics exclusively, that is for 150 marks. And remaining మీరు చూసినట్లయితే, సో దిస్ ఈస్ ద సిలబస్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్. దాంట్లో ఏంటి బిల్డింగ్ మెటీరియల్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, స్టీల్ స్ట్రక్చర్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మనకి ఏంటి అని అంటే ఎన్వైర్మెంటల్ కావచ్చు, సాయిల్ మెకానిక్స్ కావచ్చు, సర్వేయింగ్ కావచ్చు, ఇవన్నీ కలిపి మనకి ఎన్ని మార్క్స్కి వస్తాయి అని అంటే 150 మార్క్స్కి వస్తాయి. సిమిలర్గా మెకానికల్ వాళ్ళకి చూసినట్లయితే థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, టర్బో మెషిన్స్, థియరీ ఆఫ్ మెషిన్స్, మెషిన్ డిజైన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషిన్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెటీరియల్ సైన్స్ అండ్ సిమ్యులేషన్, ఇవన్నీ కలిపి మనకేంటంటే 150 మార్క్స్కి వస్తాయి. ఇక్కడ చూసారా అంటే AEEకి జనరల్గా సిలబస్ అనేది చాలా వాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 300 టెక్నికల్ క్వశ్చన్స్ వస్తాయి కదా, 300 మార్క్స్కి కదా మన టెక్నికల్ పేపర్. అందుకని ఏంటంటే జనరల్గా సిలబస్ అనేది వాస్ట్ ఉంటుంది అనమాట. ఒకవేళ మనము ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అని అనుకుంటే పేపర్ 3 నుండి అయితే ఓకే, పేపర్ 3లో ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఆన్ అన్ యావరేజ్గా 10 క్వశ్చన్స్ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. whereas పేపర్ 2లో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో అయితే మాత్రం వీ కెన్ ఈజీలీ ఎస్టిమేట్ దట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి అయితే మోర్ దాన్ 75 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో లిటిల్ క్లోజర్ టు 75 వస్తాయి. దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అని అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్కి లేదని అంటే 70 మార్క్స్కి మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే 80 మార్క్స్కి మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ ఈవెన్ పేపర్ 3లో కూడా మనం చూసినట్లయితే ఫండమెంటల్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అని ఒక చిన్న టాపిక్ ఉంటుందన్నమాట మెషిన్ డిజైన్లో. సో విచ్ మీన్స్ ఈవెన్ పేపర్ 3లో కూడా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ గురించి నుంచి వచ్చేదానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది? 2 సబ్జెక్టులు. అంటే మీరు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ నేర్చుకుంటే ఒకవేళ ఈ రెండిట్లో మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు ఎన్ని మార్క్స్ సంపాదించుకోవచ్చు? ఆల్మోస్ట్ క్లోజర్ టు 150 మార్క్స్ మనం సంపాదించుకోవచ్చు. ఓకే, వెరాస్ ఫర్ AMVI మనం చూసినట్లయితే ఇక్కడ కూడా సిలబస్ ఏంటి అని అంటే ఇది డిప్లొమా బేస్డ్ కాబట్టి మనకి సిలబస్ కొంచెం తక్కువ ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకే, కంపేర్ టు AMVI సిలబస్ అనేది కొంచెం తక్కువ. ఓకే, ఇట్ ఈస్ నాట్ దాట్ హ్యూజ్ కంపేర్డ్ టు AEE. సో బేసిక్ థర్మోడైనమిక్స్, సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్, గేర్స్ కావచ్చు, షాఫ్ట్స్ కావచ్చు. అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్లో కొన్ని పార్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీరు మెషిన్ డిజైన్ చూసినట్లయితే మెషిన్ డిజైన్లో మనకి షాఫ్ట్స్ వస్తాయి, ఓకే, బ్రేక్స్, క్లచెస్ వస్తాయి. ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఆ 3 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. మెషిన్ డిజైన్ కంప్లీట్ సిలబస్ లేదు. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ కూడా థర్మోడైనమిక్స్ మీరు చూసినట్లయితే ఓన్లీ కొన్ని పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, మొత్తం సిలబస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అయితే ఇక్కడ మనకి కనిపించడం లేదు. ఓన్లీ అంటే సిలబస్ ఇక్కడ కొంచెం తక్కువ. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సింపుల్ పాయింట్. ఓకే, ఇక్కడ మనం ఒకసారి ఒక చిన్న కంపారిజన్ చేద్దాము.
సార్ ఏఎంబీఐకి అయితే ఎన్ని అవర్స్ పడుతుంది సార్? ఇట్ విల్ టేక్ అరౌండ్ 200 to 250 hours. 250 hours కంటెంట్ ఉంటుంది. ఓకే, మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి కలిపి అరౌండ్ 200 to 250 hours కంటెంట్ ఉంటుంది. వెరాస్ ఏడబ్ల్ఈ, ఓకే, ఏడబ్ల్ఈలో మనకి ఏంటి, ఫస్ట్ పేపర్ 2 చూద్దాం. పేపర్ 2కి మాత్రమే అరౌండ్ 120 hours డ్యూరేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. వెరాస్ పేపర్ 3 తీసుకున్నట్లయితే, సో కన్సిడరింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ డిప్లొమా స్టాండర్డ్ని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే మొత్తం టాపిక్స్ అన్నిటికీ అరౌండ్ ఇక్కడ 300 hours అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అరౌండ్ 300 hours. ఓకే, initially we are concentrating on AMBI as well as AEE. అండ్ ఈవెన్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి కూడా మనం కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. కాకపోతే వీఆర్ ట్రైంగ్ టు డివైడ్ ద కంప్లీట్ సిలబస్. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి ఎలా ఉంటుంది అని అంటే, పేపర్ 1 అన్నిటికీ పేపర్ 1 కామన్, పేపర్ 2లో మ్యాథ్స్ వస్తుంది, ఓకే, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ వస్తుంది, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, యాజ్ వెల్ యాజ్ ఫైనలీ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఇవన్నీ టాపిక్స్ అనమాట మనకి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి. వెరాస్ ఈ అన్ని సబ్జెక్ట్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఆల్రెడీ మనం ఏంటనంటే జిఎస్ పార్ట్లో చూసేసి ఉంటాం. అక్కడ మనం ఆల్రెడీ జనరల్ సైన్స్లో చూస్తాం కాబట్టి ఈ 2 టాపిక్స్ పెద్ద అవసరం లేదు. వెరాస్ మ్యాథమెటిక్స్లో మనకి ఆల్జీబ్రా వస్తుంది, జియోమెట్రీ వస్తుంది, ట్రిగ్నోమెట్రీ వస్తుంది, అర్థమెటిక్ వస్తుంది. ఇట్లాగా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఏది మెంటల్ అబిలిటీలో లేని టాపిక్స్ అని మనకి మ్యాథమెటిక్స్లో వస్తున్నాయి కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ హియర్. మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. వెరాస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఓకే వీ కెన్ ఈజీలీ, అంటే మనం ఆల్రెడీ జనరల్ స్టడీస్లో చూస్తున్నాం కాబట్టి ఆ కంటెంట్తో వీ కెన్ ఈజీలీ సెక్యూర్ మార్క్స్. ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ యూ టు పర్చేస్ వన్ మోర్ న్యూ కోర్స్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ హియర్. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే ఈ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్ ప్లస్ అక్కడ ఆల్రెడీ మనకి వచ్చిన మెంటల్ ఎబిలిటీ ప్లస్ మ్యాథమెటిక్స్ మనం ఒక కోర్స్ని లాంచ్ అయిపోతున్నాం విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అండ్ ఓన్లీ మెంటల్ ఎబిలిటీ. సి దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, అవేమైనా కావచ్చు, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఆర్ టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, అదేదైనా కానీ మెంటల్ ఎబిలిటీ కోసం మాత్రం సపరేట్గా ఒక కోర్సు మనం లాంచ్ చేయబోతున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది, జస్ట్ వాచ్ టిల్ ది ఎండ్. అది ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, సి వీఆర్ ఆల్రెడీ సెల్లింగ్ జనరల్ స్టడీస్ కోర్స్ at ₹2,000. ఓకే, సి మనం ఎఫోర్డబిలిటీ ఉండాలి అని అగైన్ వీ హ్యావ్ గివెన్ ఫ్లాట్ ₹500 డిస్కౌంట్. ఫ్లాట్ ₹500 డిస్కౌంట్ ఇచ్చి వీఆర్ నౌ గివింగ్ దిస్ కోర్స్ ఎట్ ₹1,500. ఐ గెస్ మోస్ట్ ఆఫ్ యూ చాలా మంది పర్చేస్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ రెస్పాన్స్, థ్యాంక్స్ ఫర్ ద బిలీఫ్ దట్ యూ గైస్ హ్యావ్ ఆన్ అస్. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ఇవ్వబోయే అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఓకే ఏడబ్ల్ఈ కోర్స్ ఏదైతే ఉందో వీఆర్ స్ప్లిట్టింగ్ దిస్ ఇంటూ 2 parts. ఓకే, ఫస్ట్ విల్ ఓన్లీ మనం ఏంటంటే పేపర్ 2ని మాత్రమే చూద్దాం. So you are not going to pay for complete AEE course. First you pay for only second paper. మీకు సెకండ్ పేపర్ నచ్చింది, ఆబ్వియస్గా సెకండ్ పేపర్ నచ్చకుండా పోయే ప్రసక్తి లేదు. వీఆర్ క్రియేటింగ్ కోర్స్ ఇన్ సచ్ ఏ వే దట్ యూ విల్ బి గెటింగ్ అట్లీస్ట్ 140 మార్క్స్ అవుట్ ఆఫ్ 150. అట్లీస్ట్ మనకి మార్క్స్ రావాలి, ఖచ్చితంగా రావాలి. ఆ విధంగా మనం కంటెంట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోస్ చూసినట్లయితే ఐ గ్యారంటీ దట్ సమ్వేర్ అరౌండ్ అట్లీస్ట్, అంటే మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ అట్లీస్ట్ 100 మార్క్స్ అయితే మీరు ఈజీగా తెచ్చుకోగలరు. ఇఫ్ యూ హ్యావ్, అంటే మీకు పాస్ నాలెడ్జ్ కొంత ఉంది, సో ఇఫ్ యూ కంటిన్యూస్లీ ప్రాక్టీస్ ఓకే టిల్ ది ఎగ్జామినేషన్, ఐ గ్యారంటీ దట్ ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఇచ్చే ఆల్మోస్ట్ మనం ఏంటి అని అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి more than 1000 క్వశ్చన్స్ని సాల్వ్ చేయించబోతున్నాం.
How many questions from each subject? ఓకే 1000 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈ అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటల్స్ కావచ్చు అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కావచ్చు, ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనం 1000 క్వశ్చన్స్ని సాల్వ్ చేపిస్తాం. కాబట్టి 70 to 80 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం ఎగ్జామ్లో చాలా ఈజీ అయిపోతుంది. ఇవి ఎలా సాల్వ్ చేయాలి, ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి ఆప్షన్స్ అనేది మనం ఏంటి అని అంటే కోర్స్లో చూద్దాం. ఓకే, ఐ గ్యారంటీ దట్ వీ విల్ బీ సాల్వింగ్ అట్లీస్ట్ 1000 క్వశ్చన్స్ ఇన్ ద కోర్స్. ఓకే, సో పేపర్ 2కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం. అండ్ ద ప్రైసింగ్ ఫర్ దిస్ పేపర్ 2 విల్ బి ₹2500. ఓకే, బట్ హియర్ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ పర్చేస్డ్ జిఎస్ కోర్స్, ఓకే, ఎవరైతే పర్చేస్ చేసి ఉంటారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ వాళ్ళందరికీ కూడా మనం దీంట్లో సో ఇంకో 500 ఓకే ₹500 ఆఫ్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకనంటే దిస్ కంటెంట్ విల్ బీ ఎక్స్క్లూజివ్లీ టేకెన్ బై అస్ అండ్ యూ కెన్ కంప్లీట్లీ బిలీవ్. ఎందుకనంటే లాస్ట్ మెనీ ఇయర్స్గా వీ హ్యావ్ థాట్ ఎట్ ద ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్, okay, which means the same content we are delivering you at lesser price. That's it. See, we are not going to compromise on the quality or the content. Okay, the same faculty there and here. Now here we are trying to teach this at lesser and the affordable prices. That's it, nothing more. You don't want to doubt on this particular point. Okay, ikkada ₹500 మనం ఆఫ్ ఇవ్వడం వల్ల ఫైనల్గా మన కోర్స్ AEE పేపర్ 2 ఎంత అవుతుంది అని అంటే ₹2000. Those who have already taken or before taking AEE, by tomorrow those who have already taken GS course, for all the students will be providing ₹500 off on the paper 2. Okay, this is one important announcement. Inka unnai major points, inka unnai, just wait and watch. Okay, whereas for AMVI, see, compared to second paper, the syllabus here is little vast and huge. So for this reason, we are trying to offer this at ₹6,000. ₹6,000. Okay, even those who have already taken GS paper, again we are going to provide a discount of flat ₹500 here. So that the effective price will be ₹5,500. But this is not the end. See, I have recently started my own career counseling platform. ఓకే, ఈ కెరీర్ కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే మన పర్సనాలిటీ ఏంటి అనేదాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఈ యొక్క ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. అసలు ఏంటి సార్ ఇది అని అంటే, బేస్డ్ ఆన్ అవర్ పర్సనాలిటీ మనకి ఎలాంటి ప్రొఫెషన్ సెట్ అవుతుంది. సపోజ్ మనం ఈ గవర్నమెంట్ జాబ్ జర్నీలో రాబోతున్నాం. సార్, నేను ఈ గవర్నమెంట్ జాబ్ ట్రాక్లో రాబోతున్నాను కదా, నా పర్సనాలిటీకి ఈ గవర్నమెంట్ జాబ్ సెట్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. పీపుల్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ గవర్నమెంట్ జాబ్స్. బట్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ మీకు సెట్ అవుతుందా లేదా ఫస్ట్ తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. తెలుసుకొని ఒకవేళ మీలో ఏదైనా తప్పులు ఉన్నాయి అవి ముందే కరెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అందుకోసంగా ఏంటంటే ఐఎమ్ ట్రైంగ్ టు ఆఫర్, సో దోస్ హూ ఆర్ ఓన్లీ ఫర్ AMVI, those who are taking AMVI course, only for those students, I am trying to give you this particular assessment. Okay, ikkada assessment enti anante so this is premium assessment which whose value is almost 5,999. I am giving this completely for free. See, I am trying to give my service to the students. we actually charge ఈ ప్లాట్ఫామ్లో ఎవరన్నా వచ్చి కౌన్సిలింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే we actually charge 5,999. But remember, for all these students who are actually preparing for AMVI, okay, you need to pay this value, this price. When you pay, you will be getting not only the course but also the personality assessment for your own self. Okay, the free personality assessment worth of 5,999 rupees. Worth of this assessment, you will be getting this for free.
సార్ ఫైనల్గా సార్ యు ఆర్ ఎట్ లాస్ కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ హియర్ టు డూ బిజినెస్, ఐఎమ్ నాట్ హియర్ టు రన్ ఆఫ్టర్ మనీ, ఐఎమ్ హియర్ టు సర్వ్ ద స్టూడెంట్స్. మీకు ఏదైనా కానీ కొంత అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఇచ్చేదానికి, మీకు సర్వీస్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, ఫర్ దాట్ రీజన్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ దిస్ ఫర్ కంప్లీట్ free of cost. Kindly understand this and kindly make use of this. And again I'm saying, those who are taking GS course before tomorrow, okay, by tomorrow, so for all the students who are taking GS course by tomorrow, I guess I'll be giving these discounts for you all. So kindly avail this opportunity. And next later ఈ ఆఫర్స్ ఉంటాయో ఉండవా అంటే ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ దిస్ డిస్కౌంట్, మైట్ బి ఇన్ ద లేటర్ స్టేజెస్, ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు గివ్ ద సేమ్ అసెస్మెంట్ ఇన్ ద లేటర్ స్టేజెస్, బట్ వీ వాంట్ టు బి ద సపోర్ట్ ఇన్ యువర్ జర్నీ. So for that reason we are trying to provide you all these services from our side. See, మీ సక్సెస్ కోసం, మీ జర్నీలో మేము ఉండాలి అన్న ఒక చిన్న స్వార్థంతో మేము ఏంటి అని అంటే ఇవన్నీ కూడా మీకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఐ హోప్ యూ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ రిసోర్సెస్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నమస్తే, జై హింద్.